రియల్ ప్లెజర్. అది అంటే నిజమైన ఆనందాన్ని బాబా ఎప్పుడు పొందుతాడు, ఏ విషయం ఆయనకి నిజమైన ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. బాబాల బర్డ్స్ ఆఫెన్ wrote letters to మండలి మెంబర్స్ with whom they had a close connection. బాబా మండలి సభ్యులకు కొంతమందికి చనువు ఉంటూ ఉండేది. ఉదాహరణకి ధనపతిరావు నాయుడు గారు మన ఊళ్ళో ఆదికి ఇరానీతో చనువు, అలాగే ఇంకొకరికి పాద్రితో చనువు అనుకుందాం, ఇంకొకరికి అలూబాతో చనువు, వీళ్ళకి ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. అలాగే ధనపతిరావు నాయుడు గారు ఇరిచికి ఆదికి ఇరిచికి ఎక్కువ రాస్తూ ఉంటారు. సమ్ వుడ్ రైట్ అబౌట్ దేర్ ప్రాబ్లమ్ సీకింగ్ అడ్వైజ్. కొంతమంది ఇగో మా అబ్బాయి ఇంజనీరింగ్ మెడిసిన్ అనుకుంటున్నాడు, దేనికైతే బాగుంటుంది సలహా అడిగేవారు. మాకు ఇరుగు ఇలా మ్యాచ్ వచ్చింది వెళ్ళొచ్చా. అదర్స్ వుడ్ రైట్ జస్ట్ టు స్టే ఇన్ టచ్. కొంతమంది ఊరికి మీరు ఎలా ఉన్నారు, మేము బాగున్నాం ఉభయ కుజులోపరి అని రాసేవారు అంతే. అంటే టచ్ మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవడం కోసం కొంతమంది ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. అండ్ వన్ అకేషన్ ఏ బాబా లవర్ who had stayed frequently in touch with బాబూజీ wrote to him about her coming marriage. బాబూజీతో బాగా చనువు ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు ఉంటూ ఉంటాయి కదా, ఒక ఆవిడ పెళ్లి చేసుకోబోతోంది, దాని గురించి రాసిన బాబూజీ. దిస్ విమెన్ వాజ్ గోయింగ్ టు మ్యారీ ఎ మ్యాన్ విత్ హూమ్ షీ హ్యాడ్ బీన్ లివింగ్ ఫర్ ద ఫాస్ట్ ఫ్యూ మంత్స్. పెళ్లికి ముందే కొన్ని నెలల నుంచి కలిసి కాపురం చేస్తోంది ఒక వ్యక్తితో ఆవిడ. The man was already married to another woman for close to 30 years. వాడు ఆల్రెడీ సంసారం చేసి 30 ఏళ్ళు కాపురం చేసినటువంటి వ్యక్తి వాడు. They seemed like a happy couple to everyone who knew them, and they had been married for so long that the news came as disappointment to Babuji when he knew of it. బాబూజీకి చాలా బాధ కలిగింది. వీళ్ళు ఉత్తరాలు రాస్తున్నారు, వీళ్ళంతా బాబాల వర్స్ అనుకున్నాను నేను, కానీ వీళ్ళు చేసే పని ఏమిటి, చాలా బాధపడ్డారు. ఆల్రెడీ పెళ్ళయింది, ఆవిడ బతికి ఉంది, వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారని అనుకుంటున్నాను నేను, మళ్ళీ ఈవిడితోటి పెళ్ళి అవ్వడం ఏమిటిది అంతా అని చాలా నిరుత్సాహపడ్డాడు బాబూజీ. ద విమెన్ ఇన్ యర్ లెటర్ మెన్షన్ దట్ షీ ఫెల్ట్ ఎ స్ట్రాంగ్ కనెక్షన్ టు బాబా త్రూ దిస్ మ్యాన్, అండ్ బై మ్యారింగ్ హిమ్ దే వర్ నాట్ ఓన్లీ ఫుల్ఫిల్లింగ్ బాబాస్ విష్ బట్ ఆల్సో ప్లీజింగ్ బాబా. ఆవిడ ఉత్తరం రాస్తుందన్నమాట, అతని ద్వారా బాబాతో ఇంకా సంబంధాన్ని మరింత దృఢతరం చేసుకుంటాను, ఈ పెళ్లి చేసుకోవడం ద్వారా బాబాను సంతోషపరచడమే కాదు ఆయన ఇచ్ఛను నెరవేరుస్తున్నాను అని ఆవిడ రాసింది. అంటే మనం చేసేటువంటి వెధవ పనులకి అది బాబా దగ్గర నుంచి మనకి శాంక్షన్ ఉన్నట్టుగా మనం మాట్లాడేస్తాం. అన్నీ ఆయనే చేయిస్తున్నాడండి అంటాడు, వీడు అన్ని వెధవ పనులు చేస్తూ అన్నీ ఆయనే చేస్తున్నాడు. బాబూజీ టర్న్ టు అస్, ఆ ఉత్తరం చూపించాడు మాకు బాబూజీ, చూసారా ఎలా వస్తున్నాయి, ఎలా ఉంటున్నారు మనుషులు అండ్ కమెంటెడ్. పీపుల్ పర్స్యూ దేర్ సెల్ఫిష్ డిజైర్స్ బై డిసీవింగ్ దెమ్సెల్ఫ్ అండ్ దిస్ ఈజ్ వాట్ బాబా వాంట్స్, అండ్ బై డూయింగ్ ఇట్ దే ఆర్ ప్లీజింగ్ బాబా. చూసారా, వాళ్ళకు వాళ్ళు మోసం చేసుకుంటూ మోసపోతూ ఉన్నారు. బాబాయే ఇలా చేస్తున్నాడని వాళ్ళ బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి బాబాతో ఉన్న సంబంధాన్ని వాడుకుంటున్నారు వీళ్ళు. ఒకసారి ఆదికీరాని బాబా కార్యదర్శి ఉన్నాడు కదమ్మా, అతను వెస్టర్న్ టూర్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ప్రశ్నించింది, ఒక స్త్రీ ఒక పురుషుడు పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేయడానికి అడ్డేమైనా ఉందా బాబా ఇచ్చిన కార్యవిధానం ప్రకారము? వివాహ బంధము లేకుండా వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తే ఏమైనా నిషేధమా? ఏం చెప్పాడు బాబా? ముందు నేను ప్రశ్న అడుగుతాను, దాని సమాధానం చెప్పన్నాడు ఆదికీరాని. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది ఏమిటో నాకు చెప్పాడు. ఆ ఇబ్బంది ఏమిటో నాకు చెప్పాడు, అయిపోయింది. అందుచేత బాబా ఎప్పుడు ఏం చెప్తారంటే, ఆనర్ ద లా ఆఫ్ ద ల్యాండ్. నీవు ఏ దేశంలో నివసిస్తూ ఉన్నావో ఆ దేశము యొక్క శాసనమును 100కి 100 పాళ్ళు గౌరవించు. అది భగవంతుడికి ఇచ్చాడు, లేకపోతే ఆ శాసనం ఉండదు కదా అక్కడ. ఆయన ఇచ్చేది అలా నెరవేరాలి. ఆ ప్రాంతంలో ఉన్నంతసేపు దాన్ని గౌరవించాలి. దాన్ని బ్రేక్ చేసి చేయడం అనే దానిలో అర్థం లేదు. అది బాబా చెప్పే. పాపం బాబూజీ చెప్తున్నాడు, బాబా పేరు చెప్పుకొని వాళ్ళను వాళ్ళు మోసం చేసుకుంటూ ఇతరులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది. యూ కెనాట్ ప్లీజ్ బాబా బై పర్సూయింగ్ సెల్ఫిష్ డిజైర్స్. ఒక్క మాట చెప్తున్నాడు ఆయన, నీ స్వార్థమైన తుచ్చమైన వాంఛలను నెరవేర్చుకోవడం ద్వారా ఎప్పుడు బాబాను ఆనందింప చెయ్యలేవు. గుర్తుపెట్టుకోమని చెప్పేస్తున్నాడు. ఒక మనకి పడికట్టు మాట అనమాట పెట్టుకోవాలి.
మన తుచ్చమైన వాంఛలను తీర్చుకోవడం ద్వారా బాబా ఎప్పుడూ సంతోషించడు. టు ప్లీజ్ హిమ్ వన్ హ్యాస్ టు మేక్ సాక్రిఫైసెస్ అండ్ గివ్ అప్ సెల్ఫిష్ డిజైర్స్. మనము మన కోరికలను త్యాగం చెయ్యాలి, మన సుఖాలను త్యాగం చెయ్యాలి, అప్పుడు ఆయన సంతోషిస్తాడు. అంతేగాని అవి తీర్చుకుంటూ పోతే ఎప్పుడూ ఆయన సంతోషించాడు. ఇన్ ఆర్డర్ టు డూ దాట్ one has to undertake all kinds of hardships and suffering, then you are pleasing Baba. నువ్వు సుఖాలను హాయిని అనుభవిస్తూ నా ద్వారా బాబా సంతోషిస్తున్నాడు అనుకుంటే చాలా తప్పు. కష్టాలు, నరకము, ఇబ్బందులు, ఇక్కట్లు, దుఃఖము ఈ పడుతున్నప్పుడు ఎస్ బాబా నన్ను చూసి సంతోషిస్తున్నాడు అనుకో, అది కరెక్ట్. మొన్న రమాదేవి గంటసేపు మాట్లాడిందని బాబూజీ వైఫ్ ఆవిడ ఇదే చెప్పుకొచ్చింది. ఆవిడ ఎలా ఉన్నది బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఆ చిన్న పిల్లలిద్దరిని వేసుకొని దానిలో ఉండడము. నెలకు 50 రూపాయలు బత్యం ఇచ్చేవారు బాబా. 50 రూపాయల బత్యంతో కుటుంబం, ఆవిడ 2 పిల్లలు లాక్కొచ్చేవారు. డబ్బులు లేకపోతే సర్దుకోవడమే, అడగడానికి లేదు. బూట్లు చిరిగిపోతే గుడ్డలు చుట్టూ పంపించేది కాళ్ళకి పిల్లలకి స్కూల్కి, సాక్స్ కొనడానికి డబ్బులు లేకపోతే. అంటే అంత స్ట్రిక్ట్ డిసిప్లిన్లో ఉండాలి. అది బాబాని సంతోషపెట్టేది. అంతేగాని మనకు కావలసినవి మనం హాయిగా ఎంజాయ్ చేస్తూ బాబా సంతోషిస్తున్నాడు అనుకోవడం అది మూర్ఖత్వమే అవుతుంది. ఇఫ్ యు ఆర్ కాజింగ్ సమ్ వన్ పెయిన్ అండ్ సఫరింగ్, డూ యూ థింక్ బాబా విల్ బి ప్లీజ్? వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే మరి ముందు భార్య ఎంత నరకం అనిపిస్తుంది, ఎంత దుఃఖం అనిపిస్తుంది, మరి బాబా సంతోషిస్తాడా? ఒకడికి దుఃఖం కలిగిస్తే ఎప్పుడైనా బాబా సంతోషించిన విషయం విన్నావా? లెట్ ది లవ్ బీ దేర్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ది సోల్ క్రియేషన్. ఈ సృష్టిలో ఉన్న సకల చరాచరముల పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి. ఆయన్ని సంతోషపెట్టాలంటే ఒకరికి హాని కలిగించి ఒకరికి హింస పెట్టి ఆయన ఎప్పుడు సంతోషించడు. బట్ వై క్రియేట్ ఎంటాంగిల్మెంట్స్ త్రూ రిలేషన్షిప్స్ అండ్ మ్యారేజ్? వివాహము అనగానే చాలా పెద్ద బంధనము, జన్మల బంధనముకు సంబంధించినటువంటి సంస్కారముల మార్పిడి ఉంటుంది. మళ్ళీ కొత్త లంకెలు తగిలించుకోవడం ఎందుకు? ఉన్న లంకే మనం దానికి పడుతూ. గెట్ ఎంటాంగిల్డ్ ఓన్లీ విత్ బాబా. బాబూజీ చెప్తున్నాడు, నువ్వు ఏదైనా దృఢమైన బంధం ఎవరితోన్నా పెట్టుకోవాలంటే బాబాతో వేసేసుకో, ఆ లంకేదో ఉపయోగపడే లెక్క ఉంది. ఆఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ ఫీలింగ్స్ టు హిమ్. నీ ప్రేమను, నీ అనుభూతులను ఆయనకి సమర్పించుకో. క్రియేట్ ఎ రిలేషన్షిప్ విత్ హిమ్. ఆయనతో నువ్వు బంధనం పెంచుకో, అనుబంధం పెంచుకో. విచ్ ఈజ్ ద రియల్ రిలేషన్ ఆఫ్ ద సోల్ విత్ గాడ్. అప్పుడేమవుద్ది? నీ ఆత్మకు భగవంతునితో బంధుత్వం, చుట్టరికం ఏర్పడు. దెన్ యు ఆర్ ప్లీజింగ్ బాబా. అప్పుడు బాబాని నీవు సంతృప్తి పరిచినట్టు అవుతుంది. ఆల్ సచ్ ఫిజికల్ రిలేషన్షిప్స్ everyone is having with one another, thinking they are pleasing Baba, is nothing but deceiving oneself. ఇలాంటి కృత్రిమమైనటువంటి బంధనాలు ఏర్పరచుకొని తద్వారా బాబాని సంతృప్తి పరుస్తున్నామని ఎవడైనా అనుకుంటే, నా మాట నేను చెబుతున్నాను, అది కేవలము నిన్ను నీవు మోసపుచ్చుకోవడమే. స్పష్టంగా బాబూజీ చెప్తున్నాడు. బాబూజీ ఆఫెన్ వుడ్ డిక్టేట్ ఎ రిప్లై ఆఫ్టర్ రీడింగ్ ఎ లెటర్. జనరల్గా ఒక ఉత్తరం వచ్చిందనుకోండి, వచ్చిన వెంటనే బాబూజీ పక్కన ఉంటారు కొంతమంది, నా బోటి వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళకి ఆన్సర్ డిక్టేట్ చేసేస్తాడు. ఐ రిసీవ్డ్ యువర్ లెటర్, ఐఎమ్ హ్యాపీ టు హియర్ ది న్యూస్ అని ఇలాగ చెప్పేస్తూ ఉంటాడు అప్పటికప్పుడే. హవెవర్ ఆన్ దిస్ పర్టికులర్ అకేషన్ సమ్ అర్జెంట్ వర్క్ కేమ్ అప్ అండ్ హీ డిడ్ నాట్ గెట్ ది ఆపర్చునిటీ టు రిప్లై ది కన్సర్న్ బాబా లవర్. వెంటనే దానికి ఉత్తరం చెప్పలేకపోయాడు అతనికి, ఎందుకని బిజీగా ఉన్నాడు బాగా. Next day, it came as a surprise when Babaji in his reply to this Baba lover expressed his happiness at the news, congratulated them and hoped their marriage would bring them together strongly in Baba's love. అన్నాడు, చెప్పాడు, చాలా సంతోషం, నువ్వు చెప్పిన విషయం నాకు తెలిసింది, మీ ఇద్దరు పెళ్ళైన తర్వాత మరింత దృఢంగా బాబాని ప్రేమించాలని కోరుతున్నానని రాశాడు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ బై బాబూజీస్ రిప్లై. ఇదేంటిది, నిన్న నువ్వు మాకు చెప్పింది ఏమిటి, ఈ వ్యాలీ ఉత్తరం ఏమిటి అని నేను చాలా ఆశ్చర్యపోయాను. సో వెన్ ఈ ఫినిష్ ది లెటర్ ఐ ఆస్క్డ్. ఉత్తరం డిక్టేట్ చేసేకి నేను అడిగాను బాబూజీ,
డిడ్ యూ మీన్ ఆల్ ద థింగ్స్ యూ సెడ్ ఇన్ ది లెటర్? ఏంటి నిజంగానే నువ్వు అలా అనుకుంటున్నావా? నిన్నేమో నొచ్చుకున్నావు నువ్వు ఆ ఉత్తరం చూసి, ఇవాళేమో శభాష్ అంటున్నావు నువ్వు అన్నాడు. బాబూజీ స్ట్రైట్ ఫార్వర్డ్ రిప్లై కేమ్, నో, నిజంగానే నాకు నచ్చలేదు, నేను రాసిన అక్షరాలతోటి నేనే అంగీకరించట్లేదు. దెన్ వై డు యూ రైట్ ఇట్? మరి ఎందుకు అలా రాస్తున్నావు అని అడిగాను నేను. నో వన్ రియల్లీ వాంట్స్ టు హియర్ ది ట్రూత్, బాబు సైడ్. అప్పుడు బాబూజీ అన్నారు, నిజం నిష్ఠురం లాంటిది, నిజము వినడానికి ఎవ్వడూ సిద్ధంగా ఉండరు సగటు మానవుడు. దేర్ ఆర్ ఎ వెరీ ఫ్యూ హూ ఆర్ రెడీ టు లివ్ ద కైండ్ ఆఫ్ లైఫ్ దట్ వుడ్ ప్లీజ్ బాబా. బాబాను సంతృప్తిపరిచే విధమైన జీవితాన్ని జీవించగలిగిన వాళ్ళు ఏళ్ల మీద లెక్కెట్టేవాళ్ళే ఉన్నారు. టు దెమ్ ఐ టెల్ ది ట్రూత్ హార్ష్ అండ్ బెటర్. వాడికి నేను నిష్కర్షగా చేదుగా ఉండి సత్యాన్ని చెప్పేస్తాను వాడికి. బికాజ్ ఐ నో దే విల్ ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ దేర్ లైఫ్స్ బై మేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్. వాళ్ళ జీవితంలో ఎంత కష్టమైనా సరే ఈ మాటే పట్టుకొని దాన్ని అమలుపరచడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. టు అదర్స్ ఐ టెల్ దెమ్ వాట్ దే వాంట్ టు హియర్. మిగిలినోడికి ఆడు నా దగ్గర నుంచి ఆశీస్సులే అడిగేడు వాడు, అని వాళ్ళ కోరిక వాళ్ళకి. బికాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఇన్ ద పాస్ట్ టోల్డ్ దెమ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్లీజింగ్ బాబా బై పుట్టింగ్ బాబాస్ ప్లెజర్ అబౌవ్ వన్ సెల్ఫ్, బట్ దే రిఫ్యూజ్ టు లిసన్. ఇదివరకే చాలాసార్లు నేను చెప్పాను వాళ్ళకి, వాళ్ళు బాబా మాటలు రుచిగా లేవు వాళ్ళకి, అందుకని మీ కర్మ అలాగే కానీ అని రాస్తున్నాను నేను ఇప్పుడు. సో ఐ అలౌ దెమ్ టు డూ వాట్ దే వాంట్. వాళ్ళకి ఏది కావలిస్తే అదే ఒప్పుకుంటున్నాను నేను. యాజ్ పర్ బాబాస్ విష్ ఐ హ్యావ్ టు క్యారీ దెమ్ అలాంగ్ ఇన్ ద హోప్ దట్ సమ్ డే వెన్ ఐ హ్యావ్ సఫర్డ్ ఇనఫ్ దే విల్ రినౌన్స్ ది ఫాల్స్నెస్ అండ్ సీక్ బాబాస్ ప్లెజర్. అంటే వాళ్ళ ఆనందమైనటువంటి ఈ రోజులు గడిచిపోయాక ఏదో ఒక రోజు వాళ్ళ జీవితం సత్యం వైపు తిరిగినప్పుడు అప్పుడు కనీసం మళ్ళీ నా దగ్గరకు వస్తారు. ఇప్పుడు నేను వాళ్ళని ఇలా అంగీకరించి కానీ మీ జీవితం అని అంటే ఎప్పుడు ఆ రోజైనా సత్యం తెలుసుకున్నప్పుడు నా దగ్గరకు వస్తారు వాళ్ళు. ఇఫ్ ఐ డోంట్ డూ దిస్ సచ్ పీపుల్ విల్ క్రిటిసైజ్ మీ అండ్ టర్న్ అగెనిస్ట్ బాబా. నేను అలా చేయలేదనుకో నన్ను విమర్శించడం కాదు, బాబాను కూడా విడిచిపెట్టేస్తారు వాళ్ళు. ఎందుకని వాళ్ళకి కావాల్సింది తెలిసిపోయింది కదా. అంచేత బాబా నేను కూడా అడ్డుగా కనపడతాం వాళ్ళకి. కానీ ఇలాగా వాళ్ళని ఏమి అనకుండా వదిలేస్తే సత్యం తెలిసినప్పుడు మళ్ళీ వస్తారు. అండ్ వెన్ ఐ డూ దీస్ ఐ విల్ గెట్ క్రిటిసైజ్డ్ బై అదర్ బాబా లవర్స్ హూ థింక్ దే ఆర్ ఫాలోయింగ్ బాబా, సచ్ ఈజ్ మై ఫ్లైట్ అండ్ సఫరింగ్. చూసావా మా మండలి వాళ్ళు నీలాంటి బాబా లవర్స్ ఏమనుకుంటారు, ఏంట్రా బాబు ఇలా చెప్తున్నాడు అనుకుంటారు కదా. కానీ తప్పదు, మా మండలి వాళ్ళు అలాగే మేము ఉంటాము. ఐ హ్యావ్ టు హెల్ప్ ఎవ్రీ వన్ నోయింగ్ ఫుల్ వెల్ దట్ దే విల్ క్రిటిసైజ్ మీ బిహైండ్ మై బ్యాక్. అంచేత ప్రజలు మమ్మల్ని విమర్శిస్తారని సంపూర్ణంగా ఎరిగి కూడా మేము ఇలా చేస్తూ ఉంటాం. వెన్ బాబూజీ ఫినిష్డ్ దిస్ ఇట్ హెల్ప్డ్ మీ అండర్స్టాండ్ సో మెనీ కాంట్రవర్షియల్ డెసిషన్స్ మండలి హ్యాడ్ టేకెన్. అప్పుడు నాకు అర్థమైంది, చాలాసార్లు మండలి వాళ్ళు బయటికి తప్పులా కనపడుతున్నా కూడా సరే కానీ అంటూ ఉండేవారు వాళ్ళు. ఓహో ఈ కారణంగా వాళ్ళు ఇలా చెప్పారనమాట నాకు అప్పుడు అర్థమైంది. They were acting in a fashion that was similar to what Baba would do when he was in his physical body. బాబా కూడా భౌతికంగా ఉన్నప్పుడు ఇలాగే చేసేవారు. మీకు ఉదాహరణ గుర్తుందో లేదో, బాబా మెహరాబాద్లో మకాం ఉన్న తొలి రోజుల్లో సహాని అని ఒక కుటుంబం ఉండేది. వాళ్ళు బాబా దగ్గరకు వస్తూ ఉండేవారు. బాబా అన్నారు కాఫీ టీ బయట ఎప్పుడూ తాగొద్దు అని చెప్పారు. ఆర్డర్. చాలా కాలంగా వాళ్ళు దాన్ని ఆచరించారు. ఆయన చెప్పిన మాట అది కాఫీ ఎందుకు తాగకూడదు, కాఫీ ఎందుకు తాగాలో అది అప్రస్తుతమైన విషయం, ఆయన ఆర్డర్ అది. వాళ్ళు ఒక టూర్ వెళ్ళాల్సి వచ్చింది, 15 రోజులు 10 రోజులు. అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి అడిగారు, బాబా మేము టూర్ వెళ్తున్నాం, రకరకాల చోట్లకి వెళ్తాం, అక్కడ మరి తాకపోతే కుదరదు, దయచేసి మాకు మినహాయింపు ఇమ్మన్నారు. అలాగే పోండి అన్నారు. పోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాబా మండలి వాళ్ళతో చెప్పారు, గురువు ఒక ఆర్డర్ ఇచ్చాక ఆ ఆర్డర్ పాటించడం ద్వారా గురువు యొక్క ఆశీస్సులను సంపూర్ణంగా వాళ్ళు ప్రయోజనం పొందుతారు. అది కాఫీ టీకి సంబంధించింది కాదు, అది గురువు యొక్క కృప. దానిని అమలుపరచనన్నాళ్ళు మీ మీద వర్షిస్తూ ఉంటుంది. కానీ మీరు దాన్ని క్యాన్సిలేషన్ అడిగితే ఆయన ఆశీస్సులు కూడా ఆగిపోతాయని చెప్పారు బాబా.
గుర్తుందమ్మా, మన లార్డ్ మేహర్లో చదువుకున్నాం, మనం ఫస్ట్ వాల్యూమ్లో సెకండ్ వాల్యూమ్లో చదువుకున్నాం. అలాగే ఇక్కడ వాళ్ళు ఓకే అంటారు వాళ్ళు, కానీ నష్టపోయేది మనమే. అక్కడ మనం ఏదో కోరి దీన్ని అంటే బాగుండు బాబా, అంటే బాగుండు అనుకుని వెళ్తామా, అలాగే అంటాడు. కానీ నష్టం భరించేది మనమే, ఆయనకేం అవ్వదు.